సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇంకో ట్రావెలర్ని కలిసిన వాళ్ళు కూడా వ్యాన్ లైఫ్ చేస్తారు అండ్ లక్కీగా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. వెహికల్ ఎంత కొన్నాడు అంటే 11 లక్షలకు కొన్నాడు ఈ వెహికల్ అండ్ ఎక్స్ట్రా ఇంకో 11 లక్షలు మోడిఫికేషన్ పెట్టిండు అంటే సింగిల్ బెడ్. సో ఇక్కడ కూడా పడుకోవచ్చు అండ్ ఇది చూసుకోండి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. హైట్ చూడరు ఎంత ఉందో హైట్. సార్ కూడా ఇంకొక జానడు ఉంటుంది స్పేస్. तो ये कितना वेट तक ये बेर कर सकता है? ये इसके ऊपर हमने 500 किलो रख के देखा है. 500 किलो. अगर लग्जरी चाहिए तो फिर घर पे बैठो, है कि नहीं है? अरे वाह. तो हमें बेसिक्स के हिसाब से चलना है. रोड के लिए कंप्लीट बेसिक लाइफ के लिए सब कुछ है, कोई कमी नहीं है मेरे पास. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? సో మనం అయితే నిన్న తాజ్మహల్ విజిట్ చేసుకొని న్యూఢిల్లీకి వచ్చినుండే. యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రావెలర్స్ నన్ను ఇన్వైట్ చేసిరు వాళ్ళ హోమ్కి. గుమ్నా ఫిర్నా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు పాత వీడియోస్లో. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇంకో ట్రావెలర్ని కలిసిన వాళ్ళు కూడా వ్యాన్ లైఫ్ చేస్తారు అండ్ లక్కీగా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. అండ్ ఇంకా నేను వచ్చినాను వాళ్ళకి తెలిసి చలో రేపు కలుద్దామంటే వచ్చినుండే. అండ్ రియల్గా వ్యాన్ ఎంత బాగుంది తెలుసా. ఈ బ్లాగ్ మోటోనే అదే, ఆ వ్యాన్ చూపియాలా. సో ఎంత ఖర్చు అయింది, ఏ మోడల్, మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. చలో వ్యాన్ చూపిస్తా పదండి. గాయస్ రెడీ చూడడానికి. టడా, క్రేజీ కదా. మన బెల్లా వ్యాన్ లైఫ్ విత్ రవి, రోడ్ రైడర్ 68 గుమ్నా ఫిర్నా. సో ఇక్కడికి వచ్చినుండే ఒక ఖాళీ ప్లేస్ దొరికింది రోడ్ పక్కనే. సో అది హైవే, ఢిల్లీ హైవే, ఢిల్లీ నోయిడా. సో ఈ వ్యాన్ వచ్చేసి అంటే ఆ సార్ వచ్చేసి సార్ పేరు గగన్. ఓకే, అతను హిమాచల్ ప్రదేశ్ చెందినవాడు. అండ్ ప్లేస్ వచ్చేసి ధర్మశాల, బేసిక్గా ధర్మశాల నుంచి. ఇది వచ్చేసి 2023 మోడల్ వెహికల్. అశోక్ లీలాండ్ బడా దోస్త్ అని అంటారు. ఒకటి చూడండి బడా దోస్త్ అని రాసి ఉందా. వెహికల్ ఎంత కొన్నాడు అంటే 11 లక్షలకు కొన్నాడు ఈ వెహికల్ అండ్ ఎక్స్ట్రా ఇంకో 11 లక్షలు మోడిఫికేషన్ పెట్టిండు. అంటే టోటల్ 11+11 22 lakhs అయితే స్పెండ్ చేయడం జరిగింది. అతని యూట్యూబ్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ హ్యాండిల్ వచ్చేసి రోడ్ రైడర్ 68. దీంట్లో పైన 400 watts సోలార్ ప్యానెల్ ఉంది. అడిషనల్గా 250 ఈరోజు యాడ్ చేస్తుందంట. దీంట్లో వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ ఉంది, బాత్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, కింగ్ సైజ్ బెడ్ ఉంది, మళ్ళీ సింగిల్ బెడ్ ఉంది, మొత్తం ఉన్నాయి, గ్యాస్ ఉన్నది, చూపిస్తా చలో. సో వ్యాన్ అయితే చూసుకోండి ఎంత బాగుంది అసలు. ఈ థాట్ ఎట్లా వచ్చిందేమో అడుగుదాము. అండ్ ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, సార్ వచ్చేసి 4 months కెనడాలో వర్క్ చేస్తాడు. మిగతా ఏవైతే 8 months ఉన్నాయో అది ఇక్కడ ఇండియాలో ఈ క్యాంపర్ వ్యాన్లో అయితే తిరుగుతాడు. కెనడాలో పెద్ద ట్రక్ నడుపుతాడు. ఎన్ని పాయలు చెప్పిండు, పిలుద్దాం. గగన్ సార్, హలో. అరే అచ్చా సార్, నైస్ మీటింగ్ యూ రియల్లీ. సో ఇది అండ్ నాకు ఈ వ్యాన్లో మెయిన్గా నచ్చింది ఏం తెలుసా, ఈ స్కూటీయే. అస్సలు ఈ థాట్ ఎట్లా వచ్చిందేమో. వెనకాల డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ పైన చిన్న హోల్స్ పెట్టేసి స్కూటీ పెట్టి దాన్ని కట్టేసినాడు. అండ్ ఇక్కడ ర్యాంప్ అవుతుంది చూడండి. అసలు ఐడియా అంటేనే ఐడియా. ఎక్కడికి పోయినా వ్యాన్ ఒక సైడ్ పెట్టేసి మంచిగా లోకల్లో తిరగడానికి స్కూటీ సెట్. ఇంకా లోపల చూపిస్తా పదండి. జాసక్తా పర్మిషన్ ఇంపార్టెంట్. చలో వచ్చేసాం. ఫస్ట్ చూసుకుంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇంకో పెద్ద కింగ్ సైజ్ బెడ్ అవుతుంది. హైట్ కొంచెమే కానీ ఎక్కి పడుకోవడానికి, జస్ట్ పడుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ అవుతుంది. ఇక్కడ ఇక కీస్ బట్టలు వేసుకోవడానికి హ్యాంగర్ ఉన్నది. ఓకే, అండ్ చుట్టూ చూసుకోండి ఎల్ఈడి లైట్స్ ఎలా ఉన్నాయో. ఏ ఎల్ఈడి లైట్స్ ఏనా సార్? బడియా. అండ్ కింద చూసుకుంటే సింగిల్ బెడ్. సో ఇక్కడ కూడా పడుకోవచ్చు. అండ్ ఇది చూసుకోండి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, ఫుల్ సైజ్ ఫ్రిడ్జ్. ఓకే, అండ్ इसमें क्या है सर? स्टोरेज रखी हुई है. ఇది స్టోరేజ్ అంట. प्रिंटिंग वगैरह का सामान रखा है और ये ओके कई बार काम आ जाता है. और बस यही స్టోరేజ్. ఏ తో ఇన్వర్టర్ సెటప్, ఇన్వర్టర్. ఇది వచ్చేసి మన ఇండియా ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసి యూఎస్ఏ ప్యాటర్న్. సో రెండు ఇన్వర్టర్లు. అండ్ బ్యాటరీ किधर रखा सर? बैटरी इसके अंदर है 100 एम्पीयर की. इसके नीचे पूरा स्टोरेज है. ओके, तो इसमें एक छोटी बोट भी रखी हुई है मैंने. और इसमें चेयर और टूल्स वगैरह सब इसमें पड़े. कैंपिंग गियर, पूरा कैंपिंग गियर सारा. 2 टेंट हैं, छोटा बड़ा सब कुछ रखा है इसमें. మొత్తం క్యాంపింగ్ సామాన్ దీంట్లో ఉంది. అండ్ 2 బ్యాటరీలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయంట. तो ये निकाल सकता? हाँ दिखा सकते हैं. ये पूरा ये रखो इसमें. ये टूल बॉक्स है सारा. ये टूल्स का है. ये तो ఓ చైర్ టేబుల్ है छोटी सी. రైట్. बाकी टोटल टूल्स है इसमें. ఇట్ సైడ్ ఏమో క్యాంపింగ్, ఇట్ సైడ్ అయితే బ్యాటరీస్.
సో ఉండని అవి అట్లా. అండ్ ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే కిచెన్ సెటప్ అవుతుంది. ఇది ఫుల్ కిచెన్ సెటప్ అనమాట. ఇక్కడ చూసుకొని సింగిల్ బర్నర్ गैस स्टोव एंड गैस सिलेंडर किधर है सर? गैस सिलेंडर आपके पीछे पड़ा नीचे अंदर इधर? हाँ इसके अंदर దీంట్లో ఉందంట पानी और गैस सिलेंडर सब कुछ यहीं है। సెట్. ఓ బడా గ్యాస్ సిలిండర్. ये कमर्शियल वाला बड़ा रखा है। ఇది చూడండి 20 kg సార్. हाँ 20 kg वाला 20 kg గ్యాస్ సిలిండర్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ లో అయితే ఉంది. इसका फायदा ये रहता है मैं कहीं भी चेंज करा सकता हूँ। ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి ఎన్ని నైఫ్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి సింక్, బేసిక్గా సింక్. అండ్ ఇక్కడ చూడండి వాటర్ కోసం జస్ట్ ఈ బటన్ నొక్కితే వాటర్ వచ్చేస్తాయి. సో ఏ भी స్టోరేజ్ है ना? हाँ ये भी स्टोरेज है, खोल के देख सकते हैं। उसमें मसाले रखे हैं लाइक सामान। వావ్ ఫుల్ సైడ్ మొత్తం మసాలాలే ఉన్నాయి. इधर लाइट ऑन कर देता है। వావ్ సూపర్. అవి అచ్చే. ఇక్కడ చూసుకోండి లైట్స్ అని చెప్పినా కదా, లైట్స్ ఉన్నాయి. మసాలాలు మొత్తం మసాలాలే, ఉప్పు కారం ఇంకా ఇలాచి ఓ వాట్ నాట్ అన్ని ఉన్నాయి. ఇంకా బేసిక్ కిచెన్ సామాన్ पूरा सामान मस्त है सर. इधर भी पूरा ये बर्तनों का है सारा। इसमें ये इधर यहाँ पे ये पूरे बर्तन है इधर। ఇక్కడ మొత్తం ఎంత స్పేస్ ఉంది చూడండి అసలు. యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి वही बर्तनों वाला है सारा। ग्लास चम्मच पूरा फुल फ्लेज घर है. वॉशिंग मशीन छोड़ के सब है इसमें. एंड इसमें बाथरूम। ओ हाँ बाथरूम, बाथरूम टॉयलेट ये मेन थिंग. थोड़ा सा दबाना पड़ेगा इसको, टाइट रखा है मैंने क्योंकि नहीं तो खुल जाता है चलते चलते। इधर की लाइट ऑन कर देता हूँ। लाइट ऑन कर लो सर. वाओ వాష్రూమ్ చూడండి అసలు. एक बार ये पकड़ो సార్. హైట్ చూడరు ఎంత ఉందో హైట్. సార్ కూడా ఇంకొక జానడు ఉంటుంది స్పేస్. వావ్. అండ్ టవల్ వేసుకోవడానికి ఇగో ఫ్యాన్, ఎగ్జాస్టర్ ఫ్యాన్ బయటికి పోవడానికి. అండ్ ఈ టాయిలెట్ చూడండి ఇది ఎట్లా అంటే, సో మనం వేస్ట్ అంతా ఒక డబ్బాలో పోతుంది. ఆ డబ్బా वो टैंक निकाल के अनलोड करना है. बस. एंड ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. సో प्रेजेंट అయితే వాటర్ ఉన్నాయి. ये पानी के लिए नहीं, ये डफ है जो गाड़ी में डालते हैं ना। अच्छा ओके ओके. हाँ तो उसको यहीं हम रखते हैं व्हीकल संबंधित. तो ये पूरा रखने के बाद काफी स्पेस है. हाँ ये मैंने 4x3 बनाया था। ये सोप के लिए नॉर्मल। हाँ ये सोप के लिए है। सोप के लिए. वाओ చూడండి అసలు ఎంత స్పేస్ ఉంది. క్రేజీ. చలో బాహర్ జాయింగే. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఉంది ఏం చెప్పాలా. సో పైన సోలార్ ऊपर जाने के लिए रास्ता बनाया मैंने। ये है जब हमने ऊपर बैठना होता है जाके तो मैं यहाँ से ऊपर भी चले जाता हूँ। अरे बाप रे वाव సూపర్ సార్. बढ़िया సార్. ఇది చూడండి అసలు मिलती बैठने को तो हम यहाँ ऊपर बैठ बहुत స్ట్రాంగ్ है బాడీతో. అండ్ సోలార్ ప్యానెల్ చూడండి ఇక్కడ. సోలార్ ప్యానెల్ చూడండి. సో ఇట్లుంది సెటప్. పైన కూర్చొని మంచిగా చిల్ అవుతారు. బడియా సార్. సో బేసిక్ ఏంటంటే దీంట్లో ఏసీ లేదు. ఎందుకు ఏసీ? फोल्डिंग टेबल भी बना हुआ है। अरे वाह. और एक चीज भी खा सकते हैं, आराम से बैठ के खाना खा लेते हैं। మంచిగా फोल्डिंग टेबल కూడా ఉంది. ये आइडिया आपको किधर से आया सर? मैं एक्चुअली कनाडा में ट्रैवल करता हूँ ना बहुत ज़्यादा। तो कनाडा में मेरे पास जो मोटर होम है वो 35 फुट का है, बस वाला। तो ये चीज़ें सारी उधर होती हैं बीच में पहले से ही। वहाँ तो बिल्ट बनते हैं, मिलते हैं सीधे ही। तो उधर के हिसाब से और यहाँ इंडिया में काफ़ी ट्रैवल करने के बाद पता लगा भी क्या क्या चीज़ें चाहिए हैं। इसलिए फिर मैंने उस हिसाब से अपना ये रेडी किया। ये आइडिया आपको कैसा आया सर? ये इसके बिना तो मैंने कैंपर लेना ही नहीं था। सबसे फेवरेट यही है क्योंकि मैं 2012 से इंडिया में ट्रैवल कर रहा हूँ। तो कहीं भी घूमना होता है बहुत मुश्किल हो जाता है। सिर्फ वहीं जा सकते थे जहाँ गाड़ी जाएगी। तो मेरे को ये था कि भाई यार दूध भी लेना होता है तो मेरे को गाड़ी लेके जाना पड़ता है। अब ये इसलिए मेरे को चाहिए था और मैंने मतलब बहुत ही दिमाग खपाया इसके लिए कि यार मुझे स्कूटी चाहिए, नहीं तो मैं कैंपिंग नहीं करूँगा अब। मस्त चीज है सर. तो ये कितना वेट तक ये बेयर कर सकता है? ये इसके ऊपर हमने 500 किलो रख के देखा है। 500 किलो. ये मैनुअली आप खुद इंस्टॉल किया ना, है तो पहले से ही है? ये हाइड्रोलिक सिस्टम जो है ज़्यादा देर नहीं चलते हैं। जो बनाने वाले थे ना हाइड्रोलिक, उन्होंने भी मुझे मना कर दिया। कहते हम बेच तो देंगे पर आप क्योंकि कैंपिंग कर रहे हो या ऐसे कहते हम आपको धोखा नहीं देना चाहते, ये सिस्टम नहीं चलते हैं ज़्यादा देर। और सबसे बड़ा क्वेश्चन, इसको कितना रखा पैसा पूरा गाड़ी के इंक्लूड करके कितना हो गया? इसका तो पूरा लगा 22 लाख। 22 लाख. हाँ
और मेन चीज ये किधर मॉडिफाई किया आप? ये मैंने अपना वेल्डर हायर किया था, क्योंकि मैं पहले गया था पंजाब, बॉडी वालों को नहीं पता कैसे बनाना है, आओ आओ। तो फिर मैंने अपना वेल्डर हायर कर लिया, हाँ। पूरा रॉ मटेरियल लेके आया, हाँ। उसको बस बताता रहा इधर वेल्ड कर, इधर वेल्ड कर, इधर वेल्ड कर, उसको भी नहीं पता था क्या कर रहा है। पूरा प्लान आपका ही है? हाँ, आप ही खुद बनाया? खुद बनाया ये। हाँ, सैल्यूट सर आपको। तो वो उसको वेल्डर को भी नहीं पता लग रहा था क्या बन क्या रहा है ये। థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకో థింగ్ బ్యాటరీ అన్నా కదా, సో ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది చూడండి, ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టించారు లోపల. ఆల్రెడీ 100 mAh బ్యాటరీస్ 2 ఉండగా కూడా ఇది ఒక బ్యాటరీ పెట్టించినారు. సో ఇదేంటంటే మన ఇంజన్ ఆన్ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది. సో ఎక్స్ట్రా వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ స్నానం చేస్తారు కదా, వాష్రూమ్ చూపించిన కదా, ఆ వాటర్ అయితే డైరెక్ట్ కిందికి వచ్చేస్తాయి, దానికి స్టోరేజ్ ఏం లేదు. ఇంకా బాత్రూంలో నేను చెప్పినట్టు బాత్రూంలో అయితే ఆ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ లైట్ కూడా చూసుకోండి. సో నైట్ పూట ఎవరైనా వచ్చినా రేడియం అన్నమాట కనిపిస్తుంది, అది కూడా కంప్లీట్ రేడియంతో. लाइक आपको कभी ऐसा हो गया इस गाड़ी में कुछ लैकिंग हो रहा, ये नहीं है बोल के? देखो, अब अगर आप सोचते रहोगे लग्जरी के लिए तो बहुत ही कुछ लैकिंग है फिर तो, आओ। लेकिन मैं चल रहा हूँ बिल्कुल बेसिक के हिसाब से, जो हमें जरूरी है। ठीक है, अगर लग्जरी चाहिए तो फिर घर पे बैठो, आओ। है कि नहीं है? अरे तो वाह। हमें बेसिक के हिसाब से चलना है। रोड के लिए, कंप्लीट बेसिक लाइफ के लिए सब कुछ है, कोई कमी नहीं है मेरे पास। और कितने मंथ्स और कितने ईयर से ट्रैवल कर रहा हो? देखो, इस ट्रिप पे मैं निकला हूँ 4.5-5 मंथ्स हो गए हैं। ओके, 5 मंथ्स ये गाड़ी हाँ, से? नहीं, इसको तो अभी 20,000 किलोमीटर चला चुका हूँ मैं। ओ, तो ये पिछली जनवरी का पहला ट्रिप मेरा कैलकाटा का था, ओके। ये सेकंड ट्रिप है। हाँ हाँ। तो पर मेरे को ऐसे ट्रैवलिंग करते हुए कैंपर्स में 2012 में शुरू किया था मैंने, ओ 2012 से? 2012 से। हाँ, पर उससे पहले मैं कनाडा में भी ट्रैवल कर रहा हूँ। हाँ। मैं एक ट्रक ड्राइवर हूँ, मैं 30 व्हीलर अभी भी चलाता हूँ। कनाडा जाता है ना, तो फुल टाइम अभी इंडिया? नहीं, मैं 3 मंथ्स कनाडा काम करता हूँ। अभी भी? हाँ, अभी भी। हाँ और 9 मंथ्स इंडिया में रहता हूँ। हाँ, सुपर सुपर, नाइस सर, रियली थैंक यू। खर्चे पूरे करने हैं ना, तो 3 महीने जाना पड़ेगा। थैंक यू वेरी मच सर, रियली वेलकम वेलकम, आई एम फीलिंग సో మచ్ హ్యాపీ. अच्छा लगा मिलके। గాయ్స్ అదన్నమాట, ఎంత బాగుంది కదా. ఇంకా అడిషనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి, నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీకు అయితే జవాబు ఇస్తాను. ఓకే, చలో, అంటిల్ దెన్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.